నమస్కారం, సఖీ కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు నిద్రలేస్తూనే రోజంతా సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఏ రోజుకు ఆ రోజు కొత్తది, ఏ అనుభవానికి ఆ అనుభవం కొత్తది. కొత్త పరిచయాలు, కొత్త నేస్తాలు, కొత్త అంశాలు ఎప్పుడూ మనసుకు ఆనందాన్నిస్తాయి. జీవితంలో ఎదగాలంటే తప్పనిసరిగా భిన్నంగా ఆలోచించాల్సిందే. అందరిలా కాకుండా భిన్నంగా ఉన్న లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి అనుకూలంగా ప్రణాళికలు వేసుకొని కష్టపడితే జీవితం సంతోషంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సొగసు చూడ తరమా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమానికి ఒక సఖీ కాల్ చేశారు. తన పేరు అనూష. మరి ఈరోజు తనకి ఎలాంటి డిఫరెంట్ లుక్ కావాలో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ అనూష గారు. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ సూపర్ ఫైన్. మరి ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కొండాపూర్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? ఐఎమ్ అ స్టూడెంట్. ఓకే, మరి ఈరోజు మీరు ఎలాంటి లుక్ కావాలని కోరుకుంటున్నారు? ఒక ట్రెడిషనల్ అండ్ పార్టీ లుక్. ట్రెడిషనల్ కమ్ పార్టీ లుక్. అంటే ఎప్పుడు మీరు జీన్స్లు ఎక్కువ వేస్తూ ఉంటారు? యా, సో ఏమైనా రిసెప్షన్కి అలా అపియరెన్స్ కోసం ఐ జస్ట్ వాంట్ ఎ ట్రెడిషనల్ పార్టీ లుక్. ఓకే, సో మరి ఈరోజు మీ లుక్ కోసం మనం సోమాజిగూడలో ఉన్నటువంటి అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్కి వచ్చాం. మరి ఇక్కడ అనూస్ బ్యూటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మరి నీకు ఎలాంటి లుక్ కరెక్ట్గా సెట్ అవుతుందో, అంటే నీకు ఎలాంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుందో, నీకు ఎలాంటి కాస్ట్యూమ్ సెట్ అవుతుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ తేజశ్రీ గారు. హాయ్ కృష్ణ. దీని పేరు అనూష. హాయ్ తేజశ్రీ. హాయ్ అనుష. యా, దీని స్టూడెంట్ అనమాట. సో ఈరోజు ట్రెడిషనల్ పార్టీ లుక్ కావాలని చెప్పి మన సఖీకి కాల్ చేశారు. మామూలుగా ఎప్పుడు జీన్స్లు వేసుకుంటూ ఉంటుంది. ఒక రిసెప్షన్ ఫంక్షన్ కోసం ట్రెడిషనల్ పార్టీ లుక్ కావాలంటుంది. మరి తనకి ఎలా సజెస్ట్ చేస్తారు? ఓకే, తప్పకుండా చేస్తాను. తిన స్కిన్ వచ్చేసి ఆయిలీ సెన్సిటివ్ ఉంది, ఇంకా టీజోన్ ఆయిలీ ఉంది, ఇంకా డార్క్ సర్కిల్స్, ఇంకా యాక్నీ స్కర్ట్స్ ఉన్నాయి, పోస్ట్ యాక్నీ స్కర్ట్స్ ఉన్నాయి. సో దీనికి మేక్ ఓవర్ బేస్ మంచిగా ఉంటుంది. ఇంకా హెయిర్స్ తినేది సిల్కీ కాబట్టి మెస్సీ అప్డు బాగుంటుంది. ఓకే, ఇంకా కాస్ట్యూమ్కి వచ్చేసి స్కర్ట్స్ బాగుంటుంది, లెహెంగా స్కర్ట్స్ తినని తప్పకుండా మేము మంచిగా రెడీ చేస్తాం. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు? ఫస్ట్ క్లెన్జింగ్ అండ్ మాయిశ్చరైజర్ టోనింగ్, తర్వాత Okay. బేస్ అప్లై చేస్తాను. ఓకే అండి, చేసేయండి అయితే. ఓకే. తేజశ్రీ గారు, ఈ ఫేస్ మొత్తం చాలా ఈవెన్గా కనిపిస్తుంది. అంటే ఇందాక కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, మళ్ళీ చిన్న చిన్న స్పాట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కవర్ అయిపోయాయి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఐ మేకప్. ఓకే, మరి ఐ షేడ్స్ ఏమేమి యూజ్ చేస్తారు? గోల్డెన్ గ్రీన్ ఐ షాడో, ఓకే, ఇంకా కాజల్, లైనర్, మస్కరా చేసి ఐస్ని బ్రైట్ చేస్తాం. ఓకే అండి, చేసేయండి. ఓకే. సో మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ లిప్ మేకప్ అండ్ బ్లష్. ఓకే, మరి లిప్స్టిక్ ఏ కలర్ వేయబోతున్నారు? పీచ్ పింక్ ఇస్తాం. ఓకే, అంటే డ్రెస్కి మ్యాచ్ అవుతుంది. ఎస్. ఓకే అండి, వేసేయండి. అండ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ హెయిర్ స్టైల్. Okay. మెస్సీ అప్డు వేస్తే బాగుంటుంది అన్నమాట. ఓకే, ఎందుకంటే తన సిల్కీ హెయిర్ కదా, అవును. సిల్కీ హెయిర్కి మెస్సీ అప్డు అయితే చాలా బాగుంటుంది. ఓకే అండి, మరి హెయిర్ స్టైల్ వేసేయండి. హెయిర్ స్టైల్ కూడా కంప్లీట్ అయిపోయింది కృష్ణ.
యా హెయిర్ స్టైల్ నిజంగా చూడడానికి ఏంటంటే ట్రెడిషనల్ పార్టీ లుక్కి తగ్గట్టు అండ్ చాలా బాగుంది అనమాట. అండ్ అది ఇంకా కాస్ట్యూమ్ చేంజ్ చేసాక మనకు బాగా తెలుస్తుంది. అండ్ స్టార్టింగ్ మనం ఫస్ట్ ఇలా మేకప్ అన్నప్పుడు మనం స్టార్టింగ్ స్కిన్ ఈవెన్గా చేసి ఆ తర్వాత స్పాట్స్ అన్ని కవర్ చేసేసి బేస్ వేసాం కదా. అండ్ ఆ తర్వాత ఐ మేకప్ వల్ల తన ఫేస్ చాలా హైలైట్ అయింది. అండ్ లిప్స్టిక్ కానీ ఐ షేడ్స్ కానీ లైట్ కలర్స్ తీసుకున్నాం, మరీ బ్రైట్ కాకుండా మరీ డల్గా కాకుండా మీడియంగా తీసుకున్నాం, బాగా సెట్ అయిపోయింది. అండ్ హెయిర్ స్టైల్ కూడా బాగా సెట్ అయింది కాబట్టి నెక్స్ట్ మనకు మిగిలింది ఓన్లీ కాస్ట్యూమ్. యా మరి అనుష రెడీ డ్రెస్ చేంజ్కి? ఓకే, డ్రెస్ చేంజ్. ఓకే కృష్ణ, మేకప్ అండ్ హెయిర్ స్టైల్ కాస్ట్యూమ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో లుక్ ఎలా ఉంది? చాలా బాగుంది. మరి మాకు ఇంత మంచి లుక్ని మాకు ప్రజెంట్ చేసినందుకు ధన్యవాదాలు. అనుష గారు, మరి మీకు ఈ లుక్ నచ్చిందా? యా, చాలా నచ్చింది. ఓకే, సో మామూలుగా ఇప్పుడు మీరు ఒక రిసెప్షన్ మీరు కనుక పార్టీకి వెళ్ళారంటే ఆబ్వియస్లీ అందరు మిమ్మల్ని చూస్తారు. సో ఎందుకు అంటే మీకు ఇంతకుముందు ఎప్పుడైనా అసలు ఇలాంటి లుక్లో చూసుకున్నారా మీరు? నాట్ కంప్లీట్లీ, అంటే ఫుల్గా ఇలా రెడీ అవ్వటం ఎప్పుడూ లేదు. ఓకే, ఫస్ట్ టైం. ఓకే, సో మరి హెయిర్ స్టైల్ ఇదంతా మీకు సెట్ అయిందని అనిపిస్తుంది? యా, చాలా. ఇట్ ఈస్ సో డిఫరెంట్. ఐ లైక్ దిస్ లుక్. యా, అండ్ మీకు చాలా బాగుంది. అండ్ కాస్ట్యూమ్కి తగ్గట్టు హెయిర్ స్టైల్, మేకప్ అండ్ చాలా బాగుంది. మరి మీరు హ్యాపీనా? ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, చూసారు కదా సకులు, అనుష తన లుక్ని చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మరి మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ లుక్ని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 040-2355-6540. ఇది ఇవాళ మన సొగసు చూడతారమా కార్యక్రమం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రతి మహిళ తనకు ఆనందాన్నిచ్చే లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ లక్ష్య సాధనలో చేసే ప్రతి పనిని ఏకాగ్రతతో చేయాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. అంకిత భావంతో చేసే వాళ్లకే గొప్ప అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత, అనురాగాలు చాలా అవసరం. ఆఫీసుల్లో కూడా పరిమితి దాటని స్నేహాలు ఉండాలి. జీవితంలో స్నేహితుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి స్నేహితులు మనం ఉన్నత స్థాయికి చేరటానికి వారధిలా సాయం చేస్తారు. సరే, ఈ కార్యక్రమం చూడండి. మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మనం ఉన్నాము ప్రముఖ పారిశ్రామికవేత్త కోవి సంస్థ డైరెక్టర్ శ్రీమతి సౌదామణి గారితో. స్వయం ఉపాధి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సౌదామణి గారు. నమస్తే లీనా, ఎలా ఉన్నారండి? ఫైన్, థ్యాంక్ యూ మా. సో ఈ రోజు స్వయం ఉపాధి సంబంధించి మా సకులకు ఏ ఇండస్ట్రీ గురించి చెప్తున్నారు? నేను ఈరోజు జెమ్ క్లిప్ గురించి చెప్పాలనుకుంటున్నానమ్మా. జెమ్ క్లిప్ అంటే ఒక వైర్ తోటి, అంటే స్టీల్ ఐరన్ వైర్ తోటి చేస్తారు. అది దాన్ని ఒక ఫామ్ చేసి దాన్ని ఒక కావాల్సిన షేప్ కటింగ్ చేసి తర్వాత దాన్ని క్లీన్ చేసి డ్రై చేసి నికిల్ పెయింట్ చేసి కావాల్సిన రీతిలో చేస్తారు. ఇదంతా ఒక ఆటోమేటిక్గానే ఇది జరిగిపోతుంది. సో ఇది బాగా ఉమెన్కి ఈజీ అవుతుంది అండ్ ట్రైనింగ్స్ కూడా ఈజీగా ఉంటుంది. ఎన్ఎస్ఐసి ఇంక్యుబేషన్ సెంటర్స్లో కూడా చేయొచ్చు ఇది. సో కాబట్టి ఇది ప్రమోట్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది గవర్నమెంట్ తరఫున. సౌదామణి గారు, ఈ జెమ్ క్లాస్ ఇండస్ట్రీ పెట్టాలంటే ట్రైనింగ్ ఎక్కడిస్తారు అండ్ విద్యా అర్హతలు ఏంటి అండ్ పీరియడ్ టైం ఎంత అవుతుంది, ఛార్జ్ ఎంత చేస్తారు? ఇది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ సంస్థలో మేము ట్రైనింగ్ ఇస్తామండి. దాంట్లో టూ డివిజన్స్, ఒకటి ఈడిపి అండ్ ఈఎస్డిపి. ఈడిపి అంటే మీరు మన కేపబిలిటీని మనం తెలుసుకోవడం అండ్ ఏమేమి ప్రజెంట్ సినారియోలో ఏమేమి అవసరం ఉంది ఈ బిజినెస్ చేయడానికి అనేది కూడా మేము చెప్తుంటాము. సో దాంట్లో ఎక్కువగా బ్యాంకర్స్ని పిలిపిస్తుంటాం, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ చేస్తుంటాము, దానికి ఎలా చేయాలి అనే దాన్ని సైట్ విజిట్స్ చేయిస్తుంటాము. ఇంకా ఈఎస్డిపి అంటే జెమ్ క్లిప్ తయారు చేయడం అనమాట. అది మేము అంటే ఎక్కడ తయారు చేస్తారో అక్కడ మేము తీసుకెళ్ళి చేయిస్తుంటాము. ఎన్ఎస్ఐసి ఇంక్యుబేషన్ సెంటర్స్లో ఎక్కువగా చేస్తుంటాము. సో దానికి కావాల్సిన ఖర్చు సపరేట్గా ఉంటుంది. సౌదామణి గారు, ఈ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలంటే పెట్టుబడి ఎంత అవసరం అవుతుంది అండ్ మెషినరీ ఎక్కడ దొరుకుతుంది, స్పేస్ ఎంత అవసరం అవుతుంది?
మనం ఇది ఇండస్ట్రీగా మనం చేసుకోవాలి కాబట్టి మనం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మనం ల్యాండ్ తీసుకుంటే బాగుంటుంది. ల్యాండ్ అండ్ షెడ్ దొరుకుతుంది. సో దానికి ఒక 500 yards ల్యాండ్లో కన్స్ట్రక్టెడ్ షెడ్ తీసుకుంటే సరిపోతుంది. పెట్టుబడి దానికి 30 lakhs వరకు ఉంటుంది. ఇంకా మనం ఇంకా ఎక్కువ ప్రోడక్ట్ చేసుకోవాలంటే ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. దానికి మిషనరీ చాలా మట్టుకు ఓక్లా ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటే ఎందుకంటే ఇది NSIC ఇంక్యుబేషన్ దీంట్లో కూడా ఉంది ఇది. సో దాంట్లో మన మిషనరీ అక్కడే దొరికిపోతుంది. ఈ పిన్స్ తయారు చేయడం కూడా వాళ్ళు ఇంక్యుబేషన్ ఢిల్లీకి కూడా పోవచ్చు, అక్కడ కొనుక్కోవచ్చు కూడా మిషనరీ. రెండోది రా మెటీరియల్ ఎవ్రీవేర్ అనమాట. నైట్రిక్ యాసిడ్, కాపర్ కోటెడ్ వైర్, మామూలు వైరు, జింక్ ఇట్లాంటివన్నీ కూడా అవసరం ఉంటుంది క్లీనింగ్కి, ఫార్మింగ్కి. ఇంకా మిషనరీ ఎట్లాగో ఆటోమేటిక్ కాబట్టి ఒక్కసారి వైర్ని అందులో వేస్తే మనకు పిన్నే బయటకు వస్తుంది. సో కాబట్టి ఈ రా మెటీరియల్ ఎవ్రీవేర్ ఎక్కడ మనం పెట్టుకోవాలనుకుంటామో అక్కడంతా కూడా రా మెటీరియల్ దొరుకుతుంది. సో సౌదామణి గారు, 30 లక్షలు అనేది మహిళలకి కష్టం అవుతుంది కదా, మరి లోన్ విషయంలో కోవి సంస్థ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? నేను చెప్తూనే ఉంటాను, బిజినెస్ అనేది ఇన్వెస్ట్మెంట్తో కూడిన పని. మనం బిజినెస్ ఆలోచిస్తున్నాము అంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కొంతన్నా. ఆ డబ్బులు ఏంటి అంటే ఉమెన్కి చాలా మట్టుకు గోల్డ్ లోన్స్ దొరుకుతాయి. సొంతంగా కొంచెం ఇండిపెండెంట్గా చేసుకోవాలంటే గోల్డ్ లోన్స్ దొరుకుతాయి. అండ్ చాలా మట్టుకు జాబ్స్ రిటైర్ అయ్యి అంటే వాళ్ళ మధ్యలో బయటకు వచ్చేసిన లేడీస్ ఎక్కువగా టైంని ఫ్యాక్టర్ని చూసుకొని ఇల్లుని మేనేజ్ చేస్తూ బిజినెస్ చేయాలనుకుంటారు. ఇట్లాంటి వాళ్ళకి కూడా వాళ్ళ దగ్గర కొంచెం సేవింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఇన్వెస్ట్ చేయాలి మొదట. సో బిజినెస్ అంటేనే మన సేవింగ్స్ని మనం కొంచెం ఇన్వెస్ట్ చేయాలి. ట్రైనింగ్లోనే బ్యాంకర్ మీకు దొరికిపోతారు. సో చేస్తూ ఉంటాం సార్, మేము ఇవి చేస్తున్నాం అని మన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా పెడితే మన ఇంట్రెస్ట్ వాళ్ళకి అర్థమవుతుంది. సో బ్యాంకర్ కూడా కొన్ని CGTMSE ఇప్పుడు చాలా ఉమెన్కి లోన్స్ ఇవ్వాలి, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా ఉన్నాయి, ముద్ర పథకం కానీ CGTMSE పథకం కానీ. దాని కింద ఏ బ్యాంక్స్కి వాళ్ళకి కూడా కొన్ని ఉన్నాయి అన్నమాట. CGTMSE కింద మనకు కావాల్సిన బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనం ఆ లోన్స్ని మనం తీసుకోవచ్చు. సో సౌదామణి గారు, ఇండస్ట్రీ పెట్టాలంటే చాలా డౌట్స్ ఉంటాయి, మరి మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? మాది డైరెక్ట్ లైన్ ఒకటి ఉంది, 8897777766. ఈ నెంబర్కి మీరు వర్కింగ్ అవర్స్లో మీకు ఫోన్ చేస్తే మీకు మీ నెంబర్ని ఎవరికి ఇవ్వాలంటే కోవికి పంపిస్తారు. మీరు ఇన్ఫర్మేషన్ కూడా మీకు దొరుకుతుంది. సౌదామణి గారు, జంప్లీస్ సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి స్వయం ఉపాధి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే అన్నిసార్లు ఒక్కరే పనిచేస్తే సరిపోదు, బృందంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కార్యాలయాల్లో పని ఒత్తిడి తగ్గించుకోవటానికి ఇతరుల సాయం తప్పనిసరి. జీవితం గురించి, చుట్టూ ఉన్న సమాజం గురించి తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు సమాజ పోకడలను గమనిస్తూ వాటికి అనుగుణంగా సొంత సృజనను అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే విజయం దరిచేరుతుంది. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమంలో ఒక డిఫరెంట్ డిజైన్ పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు ఫర్హా గారు. మరి ఫర్హా గారు ఎటువంటి డిజైన్ పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందామా? నమస్తే ఫర్హా గారు. నమస్తే స్వర్ణ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎక్కడి నుండి వస్తున్నారు? నేను మోతీనగర్ నుంచి వస్తున్నానండి. ఓకే, మరి ఈ రోజు మా సకులకు ఎటువంటి డిఫరెంట్ డిజైన్ పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు నేను బీడ్స్ తో నెక్లెస్ చేయడం చూపిస్తానండి. ఓకే, మరి బీడ్స్ తో నెక్లెస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? బీడ్స్, జంప్ రింగ్స్, ఐ పిన్స్, చైన్, క్లాస్ప్ అండ్ కటర్ అండ్ నోస్ ప్లాయర్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఫస్ట్ ఈ బీడ్స్ తీసుకొని ఓకే దీన్ని ఐ పిన్ లో పెట్టాలండి. సో ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయాలండి. ఇప్పుడు నోస్ ప్లాయర్ తీసుకొని దీన్ని ఒక లూప్ లాగా ఫామ్ చేసేయాలండి. ఓకే, సో మనం లూప్ లాగా చేసుకోవడానికి కావాల్సినంత వరకు ఉంచి మిగిలిన ఎక్స్ట్రా అంతా కట్ చేసేయాలండి. ఓకే, సో ఇలాంటివే 4 చేయాలండి మనం. సో 2 sides 4 4 8 and 8 చేస్తాము. ఓకే, ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేను ఓన్గానే చేశానండి ఈ డిజైన్. సో ఇంతకు ముందు చేసుకున్నట్టుగానే ఇది కూడా చేసుకుని దానికి దీనికి కనెక్ట్ చేయాలండి. సో ఇప్పుడు ఈ రెండుకి హోల్స్ ఉన్నాయి కదా, దీని మధ్యలో ఒక జంప్ రింగ్ పెట్టేయాలండి. లెంగ్తీ కోసమా? లెంత్ కోసం అండ్ కనెక్ట్ అవ్వడానికి అన్ని ఈజీగా బీడ్స్ కనెక్ట్. ఓకే,
సో ఈ రెండు ఈ జంపింగ్లో పెట్టేయాలండి. ఓకే. అండ్ దెన్ ఈ జంపింగ్ ఇలా సెక్యూర్ చేసేయాలండి. ఓకే. సో వచ్చేసింది మనకి హ్యాంగింగ్. సో ఇలాంటివి మనం ఇంకా 2 చేద్దాం, ఒక సైడ్కి అయిపోతుంది అప్పుడు. ఓకే. ఫర్హా గారు, ఇలా 4 బీట్స్ తో ఒక చైన్ కి హ్యాంగింగ్స్ రెడీ అయిపోయాయి కదా, సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇలాగే ఇంకొకటి చేసుకుందామండి. ఓకే. ఫర్హా గారు, 2 సైడ్స్ బీట్స్ రెడీ అయిపోయాయి కదా, సో నెక్స్ట్ ఏం చేద్దాం? దీనికి లేయర్స్ గా చైన్ పెడదామండి. డిఫరెంట్ లేయర్స్ లో చైన్స్ పెడదాము. నేను ఆల్రెడీ చేసి తీసుకొచ్చాను, అది చూపిస్తాను మీకు. ఓకే, చూపించండి. సో ఇప్పుడు వీటికి మనం ఈ 2 సైడ్స్ చేసాం కదండి, దీనికి చైన్ స్టెప్ బై స్టెప్ ఇలా అరేంజ్ చేసుకుంటే ఇలా లేయర్స్ లాగా వచ్చేస్తుందండి. అండ్ దెన్ పైన కూడా ఈ చైన్ ఇంకొక పెట్టేసి పైన మనం పెట్టుకోవడానికి క్లాస్ పెట్టేయాలండి. ఓకే. ఇలా క్లాస్ పైన జంపింగ్ పెట్టేస్తే మనకు వేసుకోవడానికి తీయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సో మనకు కావాల్సిన సైజులో మనం చైన్స్ అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు కావాల్సిన లేయర్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను 4 పెట్టాను, బట్ మనకు కావాల్సిన లేయర్స్ పెట్టవచ్చు. ఇదే మనకి గోల్డ్, బ్రాంజ్ అలా కలర్స్ లో దొరుకుతుందండి చైన్. సో మనం కావాల్సిన కలర్స్ డ్రెస్సెస్ మీద మ్యాచ్ అవ్వడానికి పెట్టుకోవచ్చు. సో చైన్ బట్టి బీడ్స్ కూడా కలర్ కాంబినేషన్ తీసుకుంటే డిఫరెంట్ కలర్ బీడ్స్ కూడా దొరుకుతాయి, మనకి ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు అండి. దీనికి ఎంత టైం పడుతుందండి? జనరల్ గా 10-15 మినిట్స్ అండి, సరిపోతుంది. 10-15 మినిట్స్ లో అయిపోతుంది. చాలా ఈజీ కూడా కదా. ఒక్కసారి మెటీరియల్ మన దగ్గర ఉంది అని అంటే 10-15 మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది. చాలా బాగుంది ఫర్హా గారు. థ్యాంక్ యూ. ఇంత మంచి డిజైన్ ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, ఫర్హా గారు తయారు చేసిన బీడ్స్ తో చైన్ చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ ను మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్ 04023556540. ఇది వాటి చూడండి చేయండి కార్యక్రమం. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రతి మనిషి ఉన్నతంగా ఎదగాలని కోరుకోవటంలో తప్పులేదు. మహిళలు అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే ప్రస్తుత పరిస్థితుల్లోనూ జీవన విధానం ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. అలాంటి జీవన విధానంలో మంచి పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, ప్రకృతితో మమేకం కావడం కూడా భాగంగా ఉండాలి. అప్పుడే గమ్యం చేరే ప్రతి దశలోనూ ఆనందంగా ఉంటాం, ప్రతి క్షణాన్ని అనుభూతి చెందుతాం. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.